ఇప్పుడు నేను కేసు పెట్టాను సార్, నేను పెట్టాలని అనుకోలే ఫస్ట్. ఇది నేను లీగల్ గా వెళ్ళి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పించాను. ఫస్ట్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో మా ఇంటి దగ్గర పెట్టామండి, వైజాగ్ లో. నేను ఫస్ట్ మా అడ్వకేట్ ని తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాం. మారుతాడేమో, మారితే ఓకే, ఎందుకు పెళ్లి అనేది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ దాన్ని ఏదో ఒకలాగా చూసుకోవాలి కదా, కాపాడుకోవాలి కదా, సర్లే అని. దానికి కూడా అతను లోబడలేదు. తర్వాత కూడా చాలా వల్గర్, చాలా అంటే ఇంకా చెప్పలేను. నా మదర్ ని, నా ఫాదర్ ని, మా తమ్ముడిని డైరెక్ట్ గా వీడియో కాల్ లో కూడా తిట్టాడు కదా. మీకు ఒక క్లిప్ పంపించాను, అంత అసభ్యకరమైనవి మీరైతే ప్లే చేయగలనంటే ప్లే చేసేసుకోండి. నేనైతే నా పరంగా నేను ఇప్పటి వరకు నేను ఇంత గుట్టుగా దేనుకున్నాను అంటే నేను ఒక గౌరవంగా ఒక వర్క్ చేసుకుంటున్నా. నేను ఏదైతే చేసుకున్నానో ఆ వర్క్ తను చేసుకోకూడదు అని అనుకున్నాడు. ఎలా అయినా నా లైఫ్, నా కెరీర్ ని నాశనం చేద్దాం అనుకున్నాడు. చేస్తున్నాడేమో, కానీ దీనివల్ల ఏది ఎఫెక్ట్ అవ్వదు. మాకు మా సీరియల్స్ లో, షూటింగ్స్ లో ఏం జరుగుతుంది అంటే ఈ అమ్మాయి టైం టు టైం వస్తుందా, వర్క్ బాగా చేస్తుందా, వెళ్తుందా, అంతే. దీనివల్ల ఏమి నా లైఫ్ కి, నా కెరీర్ కి ఎఫెక్ట్ కాదు. అతను ఏదో చేద్దాం అనుకున్నాడు, ఐ డోంట్ కేర్. మీరు చెప్పిన ప్రకారం సో నేను ఏదైతే కేసు పెట్టానో ఆ కేసు పెట్టినందుకు అతను మీడియాలో ప్రెస్ మీట్ లో క్లియర్ గా అన్నాడు. అది మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో అన్నాడు, కేసు పెట్టింది అమ్మాయి, వేరే ఏవో ఏం పెట్టాను, దీంట్లో ప్రతిదీ ప్రూఫ్ ఉంది. వీడియో కాల్లో నా ఫాదర్ ని, నా మదర్ ని, అందరినీ పచ్చి బూతులు తిట్టి చంపేస్తా, పొడి చేస్తా, నన్ను చంపేస్తా, నువ్వు ఎలా బయటకు వస్తావు. ఏది మీరు చెప్తున్నా నిన్న రిలీజ్ చేసిన వీడియో కాల్ పీసీఆర్ ఒకసారి క్లిప్ నెంబర్ 3 ప్లే చేయరా? సౌండ్ పెట్టండి. క్లిప్ నెంబర్ 3. అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడుతున్న కన్వర్సేషన్ ఆడియో కూడా క్లియర్ గా ఉంది దాంట్లో. క్లిప్ నెంబర్ 3. ఎస్, అది నువ్వు చూసావా? నువ్వు ఆడేడు మాటలు మాట్లాడి, ఆడేడు మాటలు వినేసి 2 మాటలు నన్ను అనేస్తే నిజాలైపోవు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నన్ను అనేస్తే నిజాలైపోవు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చే వరకు నోరు అదుపులో ఉంచుకోవాలా. నోరు ఉంది కదా అని పేలేమనుకో. చెప్పవా నోటితో? నేను ఇప్పుడు చూడాలని ఉంది, చెప్పవా? శ్యామ్కి ముందు ఏం పేరుంది నాకు తెలీదు. శ్యామ్కి ముందు పేరేంటి? అవును, కరెక్టే, బాగా చెప్పావు శ్యామ్ కుమార్. నీలాంటి బజారోడ్ని పెళ్లి చేసుకున్నాను కదా. నా కుటుంబం నాకు ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. నేను చచ్చిపోయినా పర్లేదు, ఏం చేస్తావో చేసుకో. ఏమన్నావు? నా కుటుంబాన్ని, నా తమ్ముడిని, నన్ను, అందరినీ ఏం చేయాలో చేస్తావా? రేపు వస్తున్నాను కదా, 11:30కి కూర్చొని మాట్లాడతాం కదా, పిలుస్తావు కదా, నువ్వున్న ప్లేస్కి పిలు, అందరూ వస్తారు. నువ్వెవరెవరినైతే అడిగావో ప్రతి ఒక్కరు వస్తారు. ఇప్పుడు ఏదో పొడి చేసేస్తానన్నావు కదా, చేద్దు గాని. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేసి నువ్వేం చేసేస్తావో చూసేస్తా. ప్రూవ్ చేయి. అది కావాలి. నువ్వెవడవరా నా గురించి అందరికి చెప్పడానికి? నువ్వెవడవరా నా గురించి చెప్పడానికి? నువ్వెవడో నా గురించి చెప్పడానికి? అలా అయితే అందరికి నాకు తెలియకుండా నా వెనకాల గోతులు తవ్వడానికి నువ్వెవడో? అది నువ్వు చూసావా? మీరు అన్నారు ఇందాక భార్యాభర్తల మధ్య అనేక విషయాల మీద మాట్లాడుకుంటాము, ఈ విషయాలన్నీ కూడా బయటకు పెట్టాలా, అసలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది కూడా మీ భర్తతో మాట్లాడుతున్న వీడియో, ఇది ఎందుకు బయట పెట్టారు మీరు? ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దాంట్లో మా తమ్ముడు వీడియో రికార్డ్ చేస్తున్నందుకు మా తమ్ముడిని చంపేస్తా అని. ఏం చేస్తావు అంటే కొన్ని అతను మాట్లాడినట్టు నేను బూతులు మాట్లాడలేను, చెప్పలేను ఆ విధంగా. సో దాంట్లో చాలా వల్గర్ గా మాట్లాడుతూ చాలా మీరు ప్లే చేయలేకపోయారంటేనే అర్థమవుతుంది దాంట్లో ఎంత అంటే చెప్పలేను. నోట్తో ఒక ఆడపిల్లగా అంత దరిద్రంగా మా తమ్ముడిని స్టార్టింగే దాంట్లో అబ్జర్వ్ చేస్తే మా తమ్ముడిని తిడతాడు, తర్వాత నన్ను తిడతాడు.
ఎలా నువ్వు ఎలా నీ లైఫ్ లీడ్ చేస్తావు చూస్తానే, నిన్ను జీవితంలో నువ్వు పైకి రాకుండా చూస్తా, నాశనం చేస్తా అంటాడు. నెక్స్ట్ మొత్తం అది ఒక 10 minutes 15 minutes వీడియో రికార్డ్. అది లాస్ట్ లో అతన్ని స్పా సెంటర్ లో వర్క్ చేయమని నన్ను అడుగుతాడు. దాంట్లో ఎండింగ్ లో ఉంటది వాళ్ళ సిస్టర్. అవును, వాళ్ళ సిస్టర్ అయితే పనికిరాదంట. నేను అదే అడిగాను, ఇప్పుడు నా తమ్ముడు నన్ను పెట్టుకొని చెయ్యమని అడుగుతున్నప్పుడు నువ్వు అదే నీ స్పా సెంటర్ లో, మరి నీ చెల్లితో మీ మదర్ తో నువ్వు అదే చేపిస్తావా? నీ ఇలాంటి ఎలా మాటలు వస్తున్నాయి, నువ్వు అదే చేస్తావేమో, అందుకనే నీకు అలాంటి మాటలు వస్తున్నాయి అని అన్నా దాంట్లో లాస్ట్ లో. అవును, మీరు చెప్పిన విధంగానే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో స్పా సెంటర్ లో మిమ్మల్ని కూడా వర్క్ చేయమన్నారు అనే విషయం